పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, మీ అందరికీ సామాన్య కాలం రెండవ ఆదివారంలోనికి స్వాగతం. మనము క్రిస్మస్ కాలాన్ని ముగించుకున్నాం. దానికంటే ముందుగా దైవార్చన క్యాలెండర్ నుంచి ప్రారంభిస్తే మొదట డిసెంబర్ మొదటి వారం నుంచి మనము అడ్వెంట్ ఆగమన కాలంలో ఉన్నాము. ఆగమన కాలం తర్వాత క్రిస్మస్ కాలంలో ప్రవేశించాము. ఇప్పుడు క్రిస్మస్ కాలంలో నుంచి సామాన్య కాలంలోకి ప్రవేశిస్తున్నాము. డిఫరెన్స్ ఏంటి? మొదటిది ఆగమన కాలం. యేసుక్రీస్తు రాబోతున్నారు. మనల్ని మనం సిద్ధం చేసుకుంటాము. క్రీస్తు జయంతి కాలం. జన్మించారు. ఈ పండుగలోని సందర్భాలన్నింటిని ధ్యానిస్తూ మనల్ని మనం దేవునికి దగ్గరగా మలుచుకుంటాం. సామాన్య కాలం అంటే ఏమిటి? యేసుక్రీస్తు ఏవైతే బోధనలు చేశారో ఆ బోధనలను ధ్యానించేటువంటి కాలమే సామాన్య కాలం. అంటే అడ్వెంట్, యేసుక్రీస్తు మొదటి రాకడ, రెండవ రాకడను ధ్యానించే కాలము. క్రీస్తు జయంతి, పుట్టినటువంటి సందర్భాలన్నీ మొదలుకొని హోలీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఇబ్బందులు పడ్డారు, ఐగుప్తు ఎలా ఎళ్లారు, ఎలా తిరిగొచ్చారు, జ్ఞానులు ఎలా వచ్చారు, ఇవన్నీ క్రీస్తు జయంతి కాలం. క్రీస్తు మీద బేస్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ సామాన్య కాలం. ఈ సామాన్య కాలంలో నుంచి మనం లెంట్‌లోకి తర్వాత ప్రవేశిస్తాము. బహుశా ఫిబ్రవరి 18 అనుకుంటాను. సో, ఆ సమయంలోకి ప్రవేశిస్తాము. సో, ఇవాళ మనము రెండవ సామాన్య కాలం రెండవ ఆదివారంలోకి ప్రవేశించాము. ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. యెషయా గ్రంథం నుంచి మొదటిది, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ నుంచి రెండవ రీడింగ్, సువార్త పఠనము యోహాను సువార్త నుంచి చదవబోతున్నాము. ఇక మొదటి రీడింగ్‌ని పరిశీలిద్దాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనము 5-6 వచనాలు. ఆయన నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. దేవుడు ఇజ్రాయేలు దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నాకు సేవకుడవు. సేవకుడు ఏం చేయాలి? యజమానుడు ఏదైతే చెప్తాడో సేవకుడు అదే చేయాలి. అలా కాకుండా యజమానుడు తూర్పు వెళ్ళురా అంటే, కాదు నేను పడమర వెళ్తాను అంటే కుదురుతుందా? కుదరదు కదా! యజమాని ఏదైతే చెప్తాడో అదే చేయాలి. కానీ యూదావాసులు, ప్రభువు నువ్వు మాకు దేవుడువు, నేను మీకు సేవకులము, నువ్వు చెప్పినట్లు మేము చేస్తామని భాషలు బాగానే చేస్తారు. మాట ఇవ్వడం బాగానే ఇస్తారు. కానీ ఎప్పుడైతే దాన్ని పాటించాల్సిన అంశం వస్తదో తప్పిపోతూ ఉంటారు. తర్వాత వచనం. నన్ను మాతృగర్భమున రూపొందించిన ప్రభువు ఇట్లా సెలవిచ్చెను. యాకోబును తన వద్దకు కొనివచ్చుటకు, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడు ఆయనే. ఇక్కడ ఇంటర్‌ట్వైన్ అయిపోయి 2 అంశాలు కనిపిస్తూ ఉంటాయి. మొదటగా దేవుడు ఇజ్రాయేలు అనేటువంటి ప్రాంతముతో మాట్లాడుతున్నటువంటి ఆహ్, వ ఆ వచనాలు పైపైన కనిపిస్తూ ఉంటే, దానికి అండర్‌లైన్‌గా కింద లోపలి సైడు యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. సేవకుడెవరు? యేసుక్రీస్తు. అంతకుముందు సేవకుడెవరు? యాకోబే సేవకుడు. అంటే ఇజ్రాయేలు దేశమే సేవకుడు. ఆ సేవకుడు ఎవరిలో పరిపూర్ణమయ్యాడు పూర్తిగా? యేసుక్రీస్తులో పరిపూర్ణమయ్యాడు. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు కొనివచ్చుట మాత్రమే చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మిషన్ ఏంటి? ఇక్కడ క్లియర్‌గా రాసిపెట్టాడు. నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకువచ్చుట మాత్రమే చాలదు. వీళ్ళందరూ ఆల్రెడీ దేవుని యొక్క నిబంధనలోనే ఉన్నారు. ఒకరోజు అటో ఇటో దేవుని గురించి తెలుసుకోగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళందరూ, ఇజ్రాయేలు ప్రజలు. కానీ దేవుని గురించి తెలుసుకోవడానికి ఏ అవకాశము లేనటువంటి, లేదా అవకాశాలు చాలా తక్కువగా పరిమితంగా ఉన్నటువంటి అన్యజనులు చాలామంది ఉన్నారు. వీళ్ళు 1,00,000 మంది ఉంటే అవతల 1,00,00,000 మంది, కోట్లాది మంది ప్రజలున్నారు. అంటే కేవలం వీళ్ళని మాత్రమే తీసుకొని రావడం చాలదు. ఇక అన్యులు కోట్లాది మంది ఉన్నారు గదా! వాళ్ళందరిని నా దగ్గరికి తీసుకోవాలి. అప్పుడు నేల చెరుగుల వరకు, భూమి అంతటా గూడా నా రక్షణము వ్యాపిస్తుంది అని చెప్పి దేవుడిక్కడ మాట్లాడడం ఈ మొదటి రీడింగ్‌లో మనకు కనిపిస్తూ ఉంది. ఇక రెండవ రీడింగ్‌ని పరిశీలించినట్లయితే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1-3 వచనాలు. ఇప్పుడు దేవుడు సేవకుడికి ఒక బాధ్యత పెట్టాడు. ఏమని? ఇదిగో కేవలం ఇజ్రాయేలీయులను తీసుకొస్తే సరిపోదు. ఇటు మిగిలిన వాళ్ళందరూ అన్యులు ఉన్నారు గదా! వాళ్ళను గూడా తీసుకురావాలి అనేటువంటి బాధ్యత పెట్టాడు. మరి అన్యుల్ని తీసుకురావడానికి యేసుక్రీస్తు తాను ఉన్నంత కాలము ఆయన పని ఆయన జేశాడు. మరి తదనంతర కాలం అన్యుల మధ్యలోకెళ్ళి మాట్లాడేటువంటి వ్యక్తి కావాలి గదా!
దానికి సంబంధించినటువంటి మాటలే కొనసాగింపుగా ఈ రీడింగ్ మనకు కనిపిస్తూ ఉంది. దేవుని సంకల్పం వలన యేసుక్రీస్తు అపోస్తలునిగా పిలువబడిన పౌలును మరియు మన సోదరుడగు సోస్తెనేసును కొరింథీలోని దైవ సంఘమునకు రాయున్నది. నేను పౌలుని. నేనెవరిని? నా ఐడెంటిటీ ఏంటి? పౌలు అనేటువంటి పేరు కాదు ఐడెంటిటీ. నేను అన్యులకి అపోస్తలుడిగా చేయబడ్డాను. ఎవరి చేత చేయబడ్డాను? అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు చేత చేయబడ్డాను. నేను అపోస్తలుడిని, యేసుక్రీస్తు చేత ఎంపిక చేయబడ్డాను. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అభిషేకం ద్వారా నేను అన్యుల మధ్యలోకి వెళుతున్నాను. ఎందుకు? నా రక్షణము నేల చెరగుల వరకు వెళ్ళాలని పాత నిబంధనలో దేవుడు ఏదైతే మెస్సయ్య ద్వారా ఆశించాడో, ఇప్పుడు ఆ మెస్సయ్య తనకు బదులుగా అపోస్తలులను పంపిస్తూ ఉన్నాడు. సో, అది ఇక్కడ జరుగుతున్నటువంటిది. మీరు యేసుక్రీస్తునందు పరిశుద్ధపరపబడి ప్రతి స్థలమునందు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహపరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఆయన వారికిని మనకును ప్రభువు. మీరు ఇప్పుడు డిఫరెన్సెస్ పెట్టుకోవద్దు. అటువైపు యూదులున్నారే, ఇటువైపు అన్యులమున్నామే. మేమిద్దరం వేరు వేరు. యూదులు వాళ్ళకి తెలిసిన దాని ప్రకారం దేవుణ్ణి ఆరాధిస్తారు. అన్యులమైనటువంటి మేము పౌలు గారు చెప్పినటువంటి మాటల ప్రకారం ప్రార్థిస్తాము అంటే ఇలా కాదు. బదులుగా అటు యూదులైనా, ఇటు అన్యులైనా అందరూ కలిసి సహపరిశుద్ధులుగా ఉండాలి. మనందరము కలిసి సెయింట్స్‌గా ఉండాలి. మనమందరము కలిసి పరలోకానికి వెళ్ళాలి. జాతులు, కులము, మతము, భాష ఏది తేడా లేదు. మనమందరము సహపరిశుద్ధులుగా ఉండాలి. మనమందరము పునీతులుగా ఉండటానికే పిలువబడ్డాము. సో, అసలు భూమి మీద మనం ఉన్నటువంటి ఏకైక లక్ష్యము, ఏకైక పని ఏమిటి అనంటే మంచి జీవితం జీవించి పునీతుడిగా పరలోకం చేరుకోవడమే మన ముందు ఉండేటువంటి లక్ష్యం. దాని కొరకు నిరంతరము కృషి చేస్తూనే ఉండాలి. మన తండ్రి యగు దేవుని నుండియు, ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు అనుగ్రహము, శాంతియు లభించునుగాక అని పౌలు గారు చెప్పడం మనకు కనిపిస్తూ ఉంది. ఇక సువార్త పఠనానికి వెళ్ళినట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 29 నుంచి 34 వచనాలు. ఇందులో యేసుక్రీస్తుని బప్తిస్మ యోహాను ఒక ప్రత్యేకమైనటువంటి కంటితో చూడటం మనకిక్కడ కనిపిస్తుంది. దాని గురించి చదవడం మొదలు పెడదాం. 29వ వచనం. మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని చెబుతూ ఉన్నాడు. ఈ మాట మీరు విన్నారా? ఇదిగో లోక పాపములను పరిహరించడు దేవుని గొర్రెపిల్ల అని మనం దివ్యబలి పూజలో గురువు ఆ అప్పమును ఎత్తి మాట్లాడుతూ ఉండడం మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఇది ఏమిటి? ఈ లాంగ్వేజ్ ఏమిటి అని గమనించినట్లయితే దీనికి బీజాలు క్రిస్మస్ సందేశంలో ఉన్నాయి. బాగా గమనిస్తే యేసుక్రీస్తు పుట్టిన వెంటనే పరలోక దేవదూతల యొక్క బృందము గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి, ఇదిగో మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన పొత్తిగుడ్డలలో చుట్టబడి ఉన్నాడు అని చెప్పడం మనం గమనిస్తూ ఉంటాము. అయితే అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి సందేశం ఏమిటి? అక్కడ గొర్రెల కాపరులుగా ఉన్నవాళ్ళు ఎవరసలు? బెత్లెహేములో గొర్రెలు కాచేటువంటి వాళ్ళు ఎవరు అనంటే లేవీయులు. ఈ లేవీయులు గొర్రెలు కాయడం ఏంటి? లేవీయులు అంటే దేవాలయంలో పూజలు చేసేటువంటి వాళ్ళు. మరి వాళ్ళు గొర్రెలు ఎందుకు కాస్తున్నారు? గ బెత్లెహేములో ఈ ఇవి ఈ గొర్రెలను కాసే దగ్గర ఒక పెద్ద టవర్ ఉండేది. దాన్ని టవర్ ఆఫ్ ఫ్లాక్ అనో ఏదో అంటారు. పేరు గుర్తు రావట్లేదు సడెన్‌గా. ఒక టవర్, ఒక గోపురం. ఆ గోపురం దేనికి గుర్తు అనంటే అక్కడ గొర్రెల కాపరులు ఉంటారు. ఆ గొర్రెల కాపరులు ఎవరు? సాధారణ గొర్రెల కాపరులు కాదు. సాధారణ గొర్రెల కాపరులు గొర్రెలను పెంచుకుంటూ దాని నుంచి పాలు, ఉన్ని, మాంసం ఇలాంటి వాటిని సేకరిస్తుంటారు. కానీ ఈ టెంపుల్ ప్రీస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బెత్లెహేములో గొర్రెలను పెంచి వాటిని యెరూషలేముకి తీసుకొనొచ్చి బలి అర్పించేటువంటి వాళ్ళు. బెత్లెహేముకి, యెరూషలేముకి గట్టిగా 2, 3 కిలోమీటర్ల దూరం. అక్కడ ఉండి ఈ గొర్రెలకు ఎలాంటి మడత గాని, మచ్చ గాని లేకుండా వాటిని జాగ్రత్తగా పెంచడమే ఈ గొర్రెల కాపరుల యొక్క పని. అలా జాగ్రత్తగా పెంచడం కోసం వాటికి ముల్లులు గుచ్చుకోకుండా వాటి శరీరానికి కొన్ని రకాల క్లాత్స్‌ని కట్టేటువంటి వారంట ఆ గొర్రెలకి. సో, ఆ విధంగా గొర్రెలను జాగ్రత్తగా కాపాడి పండుగలొచ్చినప్పుడు వాటిని తీసుకొనొచ్చి బలి అర్పిస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ లాంగ్వేజ్‌ని మనం అబ్జర్వ్ చేస్తే దేవదూతలు వారికి కనిపించి బిడ్డ ఎలా కనిపిస్తాడు మీకు? పొత్తిగుడ్డల్లో కనిపిస్తాడు. అంటే ఈయన గూడా గొర్రెపిల్లే. ఈ గొర్రెపిల్ల ఎలా ఉంటుంది? పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఉంటుంది. మీరు గూడా గొర్రెలను మోస్తూ ఉన్నారు గదా! ఈ గొర్రెపిల్లల్ని ఎలాగైతే మీరు వస్త్రాల్లో చుట్టి గాయాలు గాకుండా కాపాడుతారో, అలాగే అక్కడ ఒక గొర్రెపిల్ల ఉంది అని చెప్పడం దాని యొక్క ఉద్దేశ్యం. యేసుక్రీస్తు పెరిగి పెద్దవాడైన తర్వాత యోహాను గారు మరలా చెప్తూ ఉన్నాడు. ఏమని చూడండి. ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. అసలు ఈ గొర్రెపిల్ల అనేటువంటి లాంగ్వేజ్ ఏమిటి? ఇది అర్థం కావాలంటే
మనం నిర్గమకాండానికి వెళ్ళాలి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇజ్రాయేలీయులను దేవుడు ఈజిప్ట్ దేశం నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి క్రమంలో వాళ్ళందరికీ ఒక ఆజ్ఞనిచ్చాడు. మీరందరూ ఒక గొర్రెపిల్లను తీసుకోండి. ఆ గొర్రెపిల్లను వధించండి. దాని యొక్క రక్తాన్ని తీసుకొనెళ్ళి మీ ఇంటికి గుమ్మాలకు పోయండి. ఆ మాంసం ఏదైతే ఉందో దాన్ని మీరు వెంటనే తినేయండి. తర్వాత రోజుకి అసలు ఏమీ మిగలకూడదు అని చెప్పి ఆజ్ఞ ఇస్తే ఇజ్రాయేలీయులు అది చెప్పినట్లే చేశారు. ఆ రక్తం లేని ఇల్లు ఏవైతే ఉన్నాయో ఈజిప్ట్‌లో అక్కడ వాళ్ళ ఇళ్లల్లో మొదటి కుమారుడు మరణించాడు. ఇక్కడ వీళ్ళందరూ తదనంతర రోజు తిరిగి ఇజ్రాయేలుకు పయనమయ్యారు. అక్కడ ఒక గొర్రెపిల్ల బలైంది. ఆ గొర్రెపిల్ల శరీరాన్ని భుజించాలని చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన కడరాత్రి విందు అంటే ఏమిటి? పాస్కా పండుగ. ఆనాడు నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇజ్రాయేలీయులు చేసినటువంటి పాస్కా నిర్గమనం ఏదైతే ఉందో అదే పండుగకి యేసుక్రీస్తు పాల్గొన్నాడు పాస్కా రోజున. కానీ ఆయనేం చేశాడు? గొర్రెపిల్ల లేదసలు. వాళ్ళు యేసుక్రీస్తు వాళ్ళందరూ కలిసి పైన మేడగదిలో కూర్చున్నారు. రొట్టెలున్నాయి బాగానే ఉంది. కానీ గొర్రెపిల్ల ఏదక్కడ? గొర్రెపిల్ల లేదు. కానీ యేసుక్రీస్తు ఒక మాట పలికాడు. ఆయన రొట్టెను తీసుకొని, ఇదిగో నా శరీరము, దీన్ని మీరు భుజించండి. అంటే ఆయనే ఒక గొర్రెపిల్లగా మారాడు. ఆయన శరీరాన్నే ఇప్పుడు మనం భుజించాల్సి ఉంది. అదే పాస్కా పండుగ. అదే దివ్యబలి పూజ. ఈరోజు గూడా గురువు ఆ దివ్యబలి పూజలో ఆ అప్పాన్ని ఎందుకు ఎత్తుతున్నాడు? ఎందుకు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు అనంటే, ఆ గొర్రెపిల్ల మాంసాన్ని తినడానికే మనం ఇక్కడ ఉన్నాము. పాత నిబంధనలో తిన్న వాళ్ళందరూ బ్రతికిపోయారు. అందుకే యేసుక్రీస్తు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతూ, నేనే జీవాహారమును, నన్ను భుజించువాడు ఎన్నటికి మరణింపడు అని చెప్పి తన యొక్క శరీరాన్ని భుజించాలని చెప్పి కోరడం మనకు కనిపిస్తూ ఉంటుంది. సృజన్ సెగేవాన్ ఎక్సోడస్ 12 అని కొట్టండి. లేదా సృజన్ సెగేవ్ నిర్గమకాండం 12 అని కొట్టండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటి ఆ వీడియో వస్తుంది. అది దాదాపు గంటన్నర. అది మొత్తం నేను మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నిర్గమకాండం 12వ అధ్యాయము యేసుక్రీస్తు శరీర రక్తాలు. అది చూశారు అనంటే దివ్యబలి పూజ ఎంత ముఖ్యమైనదో మనకు అర్థమవుతూ ఉంటుంది. నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు. ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఏలైనా ఆయన నేను జన్మించక పూర్వం నుంచియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయన గురించియే. యేసుక్రీస్తు గురించి యోహాను గారు సాక్ష్యం ఇస్తూ చెబుతున్నాడు. ఈయన నాకంటే ముందు నుంచి ఉన్నవాడు. నిజానికి యోహానే యేసుక్రీస్తు కంటే 6 నెలలు ముందు భూమి మీద పడ్డాడు. అంటే తల్లి గర్భంలో నుంచి బయటపడ్డాడు. ఆ లెక్కన చూసుకుంటే యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దోడు. కానీ నేను ఈయన జన్మించుటకు పూర్వమే ఉన్నాడు అని అంటూ యేసుక్రీస్తుకు ఉన్నటువంటి గతం గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు గతమేమిటి? ఆయన భూమి మీదకు రాకముందు పరలోకములో దేవుడు ఆయన. ఆ దైవత్వం గురించి యోహాను గారు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈయనను ఇశ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిజం ఇచ్చుచున్నాను. కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మ పావురం వలె పరమండలం నుండి దిగివచ్చి ఆయనపై నిలిచి ఉండుటను చూచితిని. నేను ఆయనను ఎరుగనైతిని. కానీ నీటితో బాప్తిజమమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగి వచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చువాడు అని నాతో చెప్పెను. సో యోహానుకు కూడా క్లియర్‌గా తెలీదు. రాబోయేటువంటి మెస్సయ్య ఎవరు? ఆత్మతో నింపబడినటువంటి మెస్సయ్య ఎవరు? అనేటువంటి విషయం యోహాను గారికి కూడా తెలియదు. కానీ దేవుడు యోహాను గారికి ఒక గుర్తిచ్చాడు. ఏమని? నువ్వు జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నటువంటి సమయంలో ఎవరి మీద అయితే దేవుని యొక్క పవిత్రాత్మ దేవుడు దిగి వస్తాడో అతడే ఆ మెస్సయ్య. దాన్ని గుర్తించు అని చెప్పినప్పుడు యోహాను దాన్ని గుర్తించడం మాత్రమే కాదు, తన శిష్యుల్లో కొందరిని యేసుక్రీస్తును అనుసరించేలాగా చేశారు. ఉదాహరణకి ఆంద్రేయ. ఆంద్రేయ ఎవరి శిష్యుడు? యాకోబు, యోహాను వీళ్ళు ముగ్గురు ప్రత్యేకించి ఎవరి శిష్యులంటే బప్తిస్మం యోహాను యొక్క శిష్యులు. యోహాను తన యొక్క శిష్యులని యేసుక్రీస్తును అనుసరి యేసుక్రీస్తును అనుసరించేలాగా చేశారు. అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. సో యోహాను సాక్ష్యం ఇచ్చారు. యోహాను సాక్ష్యం ఎవరిది? దేవునిది. ఎందుకనంటే దేవుడే చెప్పాడు. నువ్వు ఎవరి మీదైతే ఆత్మ దిగి రావడం చూస్తావో అతనే మెస్సయ్య అని. అంటే ఇక్కడ సాక్ష్యం ఇవ్వడము అనేది ఏదైతే ఉందో అది యూదుల లాంగ్వేజ్‌లో, లీగల్ లాంగ్వేజ్‌లో ముఖ్యమైనటువంటి అంశం. యేసుక్రీస్తు కూడా ఒక సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిచయులు, శాస్త్రులతో పలుకుతాడు. మీరు బప్తిస్మ యోహాను నుంచి జ్ఞానస్నానం తీసుకున్నారు గదా! అది దేవుని నుంచి వచ్చిందా? మనుషుల నుంచి వచ్చిందా? అనంటే వాళ్ళు తికమకబడిపోయి దేవుడి నుంచి వచ్చింది అనంటే యోహాను ఆల్రెడీ సాక్ష్యం ఇచ్చాడు. మరి దేవుడి నుంచి వచ్చిందని అంటే యేసుక్రీస్తుని కూడా అంగీకరించాల్సి వస్తదండి. అలా చెప్పలేక ప్రజల నుంచి అందామా అనంటే దేవుని ప్రవక్త అని ప్రజలందరూ నమ్ముతున్నారు. సో దేవుడి నుంచి రాలేదు అనంటే ప్రజలందరూ వచ్చి ఈళ్ళను కొడతారు. సో అందువల్ల వాళ్ళని అక్కడ దేవుడు యేసుక్రీస్తు తికమక పెట్టడం మనకక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా యేసుక్రీస్తు తన యొక్క సువార్త ప్రబోధాన్ని ఆ జ్ఞానస్నానం తర్వాత ప్రారంభించారు.
దాన్ని పౌలు గారు కొనసాగిస్తూ ఈ అంశాన్ని కూడా ఉటంకించారు. మన మీద కూడా జ్ఞానస్నానం పొందినటువంటి మన మీద కూడా ఈ బాధ్యత ఉంది. మనము కనీసం ఒక్కరినైనా యేసుక్రీస్తు వద్దకు నడిపించడానికి ప్రయత్నం చేయాలి. సో, మరలా వచ్చే వారంతో దైవవాక్కు ఆదివారంలో మీతో కలుసుకుంటాను. నా కొరకు ప్రార్థించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున